ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో ఒక పాత బంగ్లా ఉండేది. అక్కడున్న వారందరూ ఆ బంగ్లాలో దయ్యం ఉండేదని నమ్మేవారు. అందులో దయ్యం ఉన్నప్పటికీ ఒక ధైర్యవంతుడైన అబ్బాయి జేక్ అక్కడికి వెళ్ళి అక్కడ ఏముందో అని చూడాలని ఆసక్తిగా ఉండేవాడు. అలా ధైర్యం చేసి లోపలికి వెళ్ళాడు. అప్పుడు అతనికి వింత శబ్దాలు వినిపించాయి. తలుపులు చప్పుడు మరియు నీడలు వాటంతటా అవే కదిలాయి. ఆ తరువాత అకస్మాత్తుగా ఒక వింత శబ్దం వినిపించింది. అదేంటంటే, ఆలస్యం కాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఒక హెచ్చరిక వినిపించింది. ఆ మాటలకు జేక్ ఏమాత్రం భయపడకుండా లోపలికి వెళ్ళసాగాడు. అప్పుడు ఒక చిన్న వెలుతురులో నుంచి ఒక ఆడదయ్యం కనిపించింది. ఆమె ఎవరినీ భయపెట్టడానికి అక్కడ లేదు. ఆమెకి ఒక కోరిక తీరకపోవడం వలన అక్కడే బందీగా ఉండిపోయింది. తన పేరు లిల్లీ అని, తాను బ్రతుకున్నప్పుడు అదే బంగ్లాలో ఉండేదని, అయితే చాలా కాలం క్రితం చనిపోయిందని లిల్లీ వివరించింది. ఏదో తీరని కోరిక వల్ల అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని జేక్కి చెప్పింది. వారిద్దరూ కలిసి లిల్లీకి సెంటిమెంట్ అయిన ఒక లాకెట్ని వెతకడం స్టార్ట్ చేశారు. వారు ఇంటిని మొత్తం శోధించాక వారికి ఆ లాకెట్ దొరికింది. ఆ లాకెట్ లిల్లీ కోల్పోయిన ప్రేమను గుర్తు చేసింది. ఒకప్పుడు లిల్లీ ఈ అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో ఉండేది. ఇప్పుడు కలిసిమెలిసి ఉండేవారు. చాలా సంతోషంగా ఉండేవారు. లిల్లీ తన ప్రియుడు ఇచ్చిన ఈ అందమైన లాకెట్ని ధరించేది. ఇది వారి ప్రేమకు చిహ్నంగా ఉండేది. కానీ కొన్ని రోజుల తర్వాత వారి ప్రేమ విషాదంగా మారింది. వారిద్దరూ విడిపోయారు. లిల్లీ తన ప్రేమను మళ్ళీ కనుగొనలేకపోయింది. లాకెట్ ఆ సంతోష సమయాలను గుర్తు చేసింది. లిల్లీ మరియు జేక్ ఆ లాకెట్ని కనుగొని ఇప్పుడు పట్టణంలో వృద్ధ మహిళగా ఉన్న ఒక వ్యక్తికి ఆ లాకెట్ని ఇచ్చారు. ఆ వృద్ధురాలు ఎవరో కాదు, లిల్లీకి చిన్నప్పటి స్నేహితురాలు. అలాగే మరియు లిల్లీ బాయ్ ఫ్రెండ్ చెల్లెలు కూడా. వాళ్ళ అన్నయ్య ఇచ్చిన ఆ లాకెట్ని తన చెల్లి అయిన లిల్లీ ఫ్రెండ్కి ఇవ్వాలని ఆమె కోరుకుంది. తన దగ్గర ఆ లాకెట్ భద్రంగా ఉంటుందని లిల్లీ ఆశించి ఆ లాకెట్ని ఆమెకు అందజేయాలని ఇంతకాలముగా ఆ బంగ్లాలోనే ఉండిపోయింది. ఆ వృద్ధురాలికి ఆ లాకెట్ ఇవ్వగానే తన అన్నయ్య మరియు తన చిన్ననాటి స్నేహితురాలని గుర్తు చేసుకొని ఎంతో మురిసిపోయింది మరియు ఆనందించింది. తన ఆఖరి కోరిక తీరినందుకు లిల్లీ జేక్కి ధన్యవాదాలు చెప్పి ఎంతో ఆనందంగా బంగ్లాను విడిచి పైలోకాలకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నుండి ఆ బంగ్లాని దయ్యాల బంగ్లాగా కాకుండా ప్రేమ, స్నేహం మరియు కుటుంబ సంబంధాల యొక్క కథను కలిగి ఉంది.